హాయ్ గైస్, హలో నమస్తే, ఆదాబ్, శశికాల్. దిస్ ఇస్ మహేష్. చెప్పండి, న్యూ కాన్సెప్ట్, న్యూ సర్వీస్, న్యూస్ అట్లా వస్తుంటాయి కదా. సో ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి ఒక కీలక పాత్ర వహించిన మన లక్ష్మీ పార్వతి గారి గురించి ఇలా తన గురించి మొత్తం క్లియర్గా తెలుసుకుందామని, ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. ఇవాళ ఇన్వైట్ చేసి వచ్చాను. కొంచెం కేమంట అని చేసుకుంటే నమస్తే అండి లక్ష్మీ పార్వతి గారు. బయట మిమ్మల్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆస్క్ సేమ్ క్వశ్చన్ ఒకటి, ఇంత కూల్గా ఎలా ఉంటారండి అసలు? వాట్స్ ద సీక్రెట్ అండి? నేచర్ బై బర్త్ వస్తుంది. ఏదైనా స్వభావం అనేది ఎక్కువ శాతం 80% బై బర్త్ వస్తుంది. 20% పరిసరాల ప్రభావం ఉంటుంది. కొంతమంది చాలా మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఇబ్బందుల వల్ల దీనివల్ల మారుతూ ఉంటారు. కోపం వస్తుంది వాళ్ళకి. అట్లా అదేంటంటే పరిసరాల ప్రభావం. కానీ నేను ఎదుర్కొన్న కష్టాలు కానీ నా అనుభవాలు నా జీవితంలో నేను ఫేస్ చేసినంత ఎవరు చేసిండరు. అయినా అన్ని ఇబ్బందుల్లో కూడా నేను ఇలాగే ఉన్నాను. చిరునవ్వు జగలేదు నాకే. బస్ నాలో బాగా ఈ ఫిలాసఫీ ఇది ఉంది, భావన ఉంది. ఆ ప్రభావం ఉండటం వల్ల నేను ఈ విధంగా ఉంటున్నాను. నిజంగా అండి. మిమ్మల్ని ఇంకోటి అడుగుదాం అనుకున్నానండి. నార్మల్గా ఎన్టీ రామారావు గారిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారండి? ఫస్ట్ టైం చూడటం అయితే 82లో పార్టీ పెట్టినప్పుడు తెనాల్లో చూశాను. కానీ బాగా దగ్గరగా ఆయన సన్మానం అందుకుంది 85 ఢిల్లీలో. ఆయన చేతుల మీదుగా సన్మానం అందుకోవడం, ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇటు అందరు క్రౌడ్ అని చూసారు కదా మ్యాక్సిమం తెలిసింది. క్రౌడ్, ఫుల్ క్రౌడ్ ఎక్కడో ఉంది అసలు. అంటే మీరు చూసినప్పుడు, అంత దూరం చూసినప్పుడు మీరు ముందే చెప్పారు ఎన్టీ రామారావు గారు నాకు ఒక భగవంతుల్లాగా, దేవుళ్ళ నేను చేస్తుంటాను. అంటే మీరు ముందే అనుకున్నారా రీచ్ అవుతాను, ఎన్టీ రామారావు గారిని కలుస్తాను, ఒక్కసారి కలవాలని? లేదు, ఎప్పుడు అనుకోలేదు. అనుకోని జరగటమే కదా జీవితం. అనుకున్నాయని ఏమి జరగవు. అనుకోని జరగటమే మనం ఊహించకుండా జరుగుతూ ఉంటాం. ఆ విధంగా జరిగిందే ఎన్టీఆర్ గారితో పరిచయము, ప్రేమ, ఆ తర్వాత వివాహం. మాకు నార్మల్గా ఎన్టీ రామారావు గారికి మీకు ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీకు ప్రపోజ్ చేస్తారా, లేకపోతే మీరు ఎన్టీ రామారావు ప్రపోజ్ చేస్తారా? నేను ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకుంటారా? అంటే ఒక్కటి, ప్రేమ అనేది ఎన్టీఆర్ గారిని ఎంతోమంది ప్రేమించారు. చాలామందికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. అందులో నేను కూడా ఒకదాన్ని. అయితే వాళ్ళందరూ ప్రేమ ఎట్లాంటిదో నాకు తెలియదు, కానీ నా ప్రేమలో మాత్రం చాలా స్వచ్ఛత, నిస్వార్థత. అంటే ఒక భగవంతుడిని భక్తులు, నిజమైన భక్తులు ప్రేమిస్తే ఏమి కోరకుండా ఎలా ప్రేమిస్తారో నేను అట్లా ప్రేమించాను. అంటే రాధ కృష్ణుని ప్రేమించినట్టుగా ప్రేమించాను. మీరా కృష్ణుని ఆరాధించినట్టు ఆరాధించాను. బహుశా అందుకే దగ్గరయ్యాను. అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చూశాక మీతో మాట్లాడిన వర్డ్ ఏంటండి? ఫస్ట్ మీతో మాట్లాడిన మాట ఎప్పుడు చూశాక అప్పుడే అసలు ఏం మాట్లాడుకోలేదు కదా. 85లో కలిసినప్పుడు చెప్పాను, నేను చాలా వీరాభిమాని మీకు, చిన్నప్పటి నుంచి బాగా భక్తి మీరంటే అని చెప్పాను. ఆయన గుర్తుపెట్టుకున్నారు బాగా నన్ను. అంటే మీరు జీవితం రాస్తా అని చెప్పారు కదా ఎన్టీ రామారావు గారికి, జీవిత చరిత్ర. సో తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను డైరెక్ట్గా మిమ్మల్ని మీరు అప్రోచ్ అయినప్పుడు తను నేను అప్పుడు ఎంఫిల్ చేస్తున్నాను 91. అప్పుడు అడిగితే ఆయన ఒప్పుకోలేదు. నా ఎంఫిల్ పూర్తయిన తర్వాత ఒప్పుకున్నారు. ఒప్పుకొని రాయమని తనే అనౌన్స్ చేశారు, రాస్తానని చెప్పి. ఫస్ట్ ఒప్పుకోలేదు, చాలదు లేదు, ఎందుకంటే మై లైఫ్ ఈజ్ లైక్ ఎ ఓషన్. అది చాలా కష్టం, నువ్వు చాలా చిన్నదానివి, నా అనుభవాలు అవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోలేవు, రాయలేవు అని చెప్పన్నారు. నేను చెప్పాను, మీకంటే ఎక్కువ కష్టాలు నేను పడ్డాను, అందువల్ల నేనే రాయగలనని చెప్పాను. సో తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యారు, రాయటానికి పర్మిషన్ ఇచ్చారు. సో తర్వాత సీఎం అవ్వడం, అండ్ మీరు ఇప్పుడు కూడా చెప్పారు నార్మల్గా మన లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయ్యాకనే ఈ వెన్నుపోటు అంతా వచ్చిందని అందరు అంటున్నారు బయట. అది ఎంతవరకు నిజమండి? వచ్చింది కదా, అది ఓపెన్గానే ఉంది. ఇప్పుడు
ఎన్టీఆర్ గారి వెన్నుపోటు పొడవటం అనేది. అంటే ముఖ్య కారణం మీరే అండి. సరే వాళ్ళు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీద పెడతా ఉంటారు కదా, అది కాదని మా ఆయన చెప్పారు కదా. ఎవరు తప్పు చేశారో, ఎవరు వెన్నుపోటు పొడిచారు అనేది ఎన్టీఆర్ గారే చెప్పారు కదా స్వయంగా. అందువల్ల ఇంక వాళ్ళ మాట క్రెడిబిలిటీ ఏముంటుంది? అసలు ఆయనే చెప్పినప్పుడు ఆయన చాలా వేదికల మీద, ప్రెస్ మీట్లో, అదేవిధంగా ఆడియో, వీడియో, వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాన్ని ఓపెన్గా చెప్పారు. నా భార్య ఉత్తమరాలు, మంచిది, ఆమె ఎప్పుడూ నష్టం చేయలేదు, ఆమె వల్ల పార్టీ గెలిచిందని కూడా చెప్పారు ఆయన. అందువల్ల ఇంక వాళ్ళు బతకాలి కదా, మరి తప్పులు చేసిన వాళ్ళు బ్రతకాలంటే ఎవరో ఒకళ్ళ మీద నిందలేయాలి కనుక అలా నిందలేస్తూ బతుకుతున్నారు. ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ మనం రీసెంట్గా లక్ష్మీ సెంటిగా నేను చూస్తాను. ఓన్లీ మన తెలంగాణలో రిలీజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు. ఎందుకు అలా చేశారు? దానిలోనే అర్థమవుతుంది కదా వాళ్ళ భయాలు ఏంటనేది. వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది కదా. అందులో మీకు అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే కోర్టు పోవాలి. అందులో ఇది తప్పు తీశారు, ఇందులో నిజం లేదని ఆ ధైర్యం లేదు. ఆల్రెడీ రిలీజ్ అయింది, ఆంధ్రాలో చాలామంది చూశారు, టీడీపీ వాళ్ళు కూడా చూశారు. అందులో ఏం తప్పు పట్టలేకపోయారు. అందుకని అక్కడ రిలీజ్ అయితే ఆంధ్ర వాళ్ళంతా అసహించుకుంటారని భయపడ్డారు కనుక అక్కడ రిలీజ్ కాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు. అక్కడే నేను సక్సెస్ అయ్యాననేది అర్థమవుతాను. స్టిల్ మీరు సక్సెస్ అయ్యారండి. స్టిల్ అప్పుడు ఒకసారి మన రాజీవ్ గారు కూడా వెళ్ళినప్పుడు కూడా, మన రీసెంట్గా విజయవాడకి వెళ్ళినప్పుడు కూడా ఆపేశారట మన ఎయిర్పోర్ట్లోని. డైరెక్ట్ ఆ రోజు మూవీ రిలీజ్ చేయాలట, ఆపేసి బ్యాక్ పంపించేశారట. అదే అతి భయస్తులు వాళ్ళు, ఇంత పిరికి వాళ్ళు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద సినిమాలు తీసినప్పుడు కూడా ఆయన ఏమి భయపడ్డా, నా మీద తీశారు అప్పుడు వీళ్ళే, చంద్రబాబు నాయుడు వాళ్ళు, నేనేం భయపడ్డా. కానీ ఈరోజు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వీళ్ళ పాపాలన్నీ కూడా ఇక్కడ ఆంధ్ర ప్రజలకు తెలుస్తాయో అనే ఒక భయం. అందులో మూవీ చాలా సక్సెస్ అయింది, చాలా అసలు మామూలు కాదు. యూత్, మీలాంటి యూత్ అంతా విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు ఆ మూవీకి, చాలా చూస్తారు ఆ పాటలు కానీ అదంతా. అందుకని వాళ్ళకి అతి భయం పట్టుకొని దాన్ని రిలీజ్ కాకుండా ఇంకేముందండి, అయిపోతుంది. ఇంకోటి, నేను మూవీ 2 times చూసానండి, మొత్తం క్లియర్గా చూసాను. అబ్జర్వ్ చేస్తే అందులో మిమ్మల్ని కష్టపెట్టడమైనా ఎవరైనా మన అందరి ఫ్యామిలీ వాళ్ళు, అదంతా నిజమేనండి? నిజంగా ఇంకా బయోపిక్ ఎందుకు అవుతుంది? నిజమంటే అందులో మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారంట, మ్యాన్ హ్యాండిల్ చేస్తారు కదా, మ్యాన్ హ్యాండిల్ చేస్తారు మిమ్మల్ని కొట్టడం. చాలా, అంతకంటే ఇంకా చంపడానికి కూడా వచ్చారు కత్తి తీసుకొని. అవన్నీ నా బుక్లో కూడా రాశాను, నేనేమి భయపడలేదు, రాశాను కదా. కానీ ఎన్నో కష్టాలు పడితేనే మరి ఆ మహానుభావుడు భార్యను కాగలిగాను. ఆ కష్టాలు సహించాలి అంటే ఈ ఓర్పు కావాలి కదా, అందుకే దేవుడు అంత ఓర్పు ఇచ్చాడు. ఇంకొకటి, మన ఎన్టీ రామారావు గారు హ్యాండ్సమ్ అండ్ చాలా అందగాడు అంటారు కదా బయట. అంత మంచి అందగాడి పక్కన చాలామంది హీరోయిన్ చేశారు. బేసిక్గా ఎవరిని కూడా దగ్గర కూడా కూర్చోబెట్టుకోలేదు. కానీ మీకు ఒక స్పెషల్ సీట్ ఇచ్చాడు, స్పెషల్ ఒక భారీ పొజిషన్ ఇచ్చారు. సో హౌ యూ ఫీల్, మీరు ఎలా తీసుకున్నారు అంటే ఇవ్వడానికి కారణం ఏంటి అసలు? కారణం ఏముంది, ఆయనకి నచ్చాను కదా, ఆయనకి బాగా నచ్చాను. అందుకనే ఆయన మోర్ దాన్ హీరోయిన్స్, ఆయన కళ్ళకి వాళ్ళకంటే నేను చాలా అందంగా ఉన్నాను. అన్నిటిని మించి నా నాలెడ్జ్, నా సంస్కారం, నా మంచితనం ఆయన బాగా అట్రాక్ట్ చేసినాయి. నా సింప్లిసిటీ, ఇవన్నీ కూడా ఆయన చాలా నచ్చింది. అందుకని భారీ స్థానం ఇవ్వటం అంటే అంత తేలిక కాదు. భారీ స్థానం ఇచ్చారంటే నాలో ఒక విశేషం ఉందని ఒప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం ఎందుకు వెళ్తే, లక్ష్మీపావని గారు పుట్టి పెరిగింది ఎక్కడ అండి? బాగున్నాను బాగుంటుంది మొత్తం. మాది గుంటూరు జిల్లా పచ్చలతాడిపర్రయ్య, కొన్నూరు తాలూకా. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మా విలేజ్లోనే సాగింది. ఓకే, హై స్కూల్ వరకు అక్కడే అయిపోయింది. తర్వాత కొన్నూరు కాలేజీలో చదివాను. ఉభయ భాషా ప్రవీణ సంస్కృత ఆంధ్ర భాషలో అభ్యసించాను. తర్వాత ఎంఫిల్ చేశాను ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో హైదరాబాద్లో. తర్వాత పిహెచ్డి చేశాను, డాక్టరేట్ తీసుకున్నాను. ఇలా నిరంతరం విద్యార్థిగానే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా యూ వాంట్ టు లెర్న్ సంథింగ్, ఇప్పుడు కూడా మీరు నేర్చుకుంటారు? నాకు ఇంకా చాలా ఏమీ తెలియదని అనుకుంటాను నేను ఇప్పటికీ. బహుశా నేను ఆల్మోస్ట్ ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాను, కొన్ని లక్షలు చదివి ఉంటాను. నాకు లెక్క కూడా చెప్పలేనంత చదివాను నేను. మీకు చాలా ఇష్టంగా ఉండే బుక్స్ ఏమేమండి? నాకు మంచి నవల్స్ ఏమైనా బాగా ఇష్టపడతాను నేను. నా ఫస్ట్ చాలా చిన్న ఏజ్లో, నా 9-10 ఏట నేను
శరత్ చంద్ర నాకు చాలా ఇష్టమైన సాహిత్యం. శరత్ చంద్ర రాసినటువంటి బెంగాలీ నవలు. ఫస్ట్ బడదీది చదివాను, తర్వాత చరిత్రహీనుడు, ఆ తర్వాత బాటసారి అదే బడదీది, బాటసారి, తర్వాత దేవదాసు. ఇవన్నీ చాలా నవలు ఉన్నాయి ఆయన రాసినవి. అవి తెలుగులో సినిమాలుగా కూడా వచ్చినాయి. వాటన్నిటిలో కూడా అక్కినేని గారి హీరోగా ఉన్నారు. అట్లా ఆయన సాహిత్యం మొట్టమొదటి నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత సంస్కృతం బాగా వచ్చి రావడంతో నేను వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను. అటువైపు వెళ్ళిపోయింది మనసంతా. బాగా పూర్తి ఫిలసాఫికల్గా నేను ఆ బుక్స్ చదవటం ప్రారంభించాను. చాలా వేదాంత పుస్తకాలు చదివాను. భగవద్గీత నాకు కరకరామలకు. అట్లాగే శంకర అద్వైతం చాలా ఇష్టం నాకు. శంకరాచార్యుల రాసిన భజగోవిందం మీద నేను వ్యాఖ్యానం రాశాను తిరుపతి దేవస్థానం నుంచి. తర్వాత ఆ రోజుల్లో నేను ఈ చదువుకున్నదంతా ప్రజలతో పంచుకునేదాన్ని ఉపన్యాసాల రూపంలో. నేను ప్రతి దేవాలయంలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాల్లో ఉపన్యాసాలు చెప్పాను. నాకు చాలా మంచి పేరు ఉండేది. అంటే 22వ ఏటే నేను గురువు స్థానంలో ఉన్నాను అన్నమాట. అంత ప్రవచనాలు చెప్పే స్థానంలో. ఇంకా విద్య అబ్బింది నాకు ఆ రోజుల్లో. అందువల్లే ఆధ్యాత్మిక విద్య వల్లే నాకు ఇన్ని కష్టాలు వచ్చినా నేను కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికి అదే కారణం. సో మ్యామ్, నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందే ఇంట్లోనే చెప్పేసాను, వైఎస్ఆర్సీపీలో మీరు కీలక పాత్ర వహించారని చెప్పాను కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రేపు మొత్తం ఇప్పుడు విజయగానం, రేపు మొత్తం మన వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. అది అందరికి తెలిసిన, ఇప్పుడు బయటకు తెలిసిపోయింది బేసిక్గా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హౌ యూ ఫీలింగ్ నౌ? ఎప్పుడో ఒకప్పుడు కష్టానికి ఫలితం రావాలి కదా. రాకపోతే మనకి మంచితనం మీద, దేవుడి మీద నమ్మకం పోతుంది. అందువల్ల ఆ అబ్బాయి చాలా కష్టాలు పడ్డారు నాలాగే. ఎంత వేధించాడో చంద్రబాబు నాయుడు. చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. వాటన్నిటిని కూడా చిరునవ్వుతో తట్టుకొని అలాగే ఆర్థికంగా దెబ్బతీశారు. అతని సాక్షి కూడా మూసేయడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వీళ్ళు కలిసి మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించారు, అన్యాయంగా పంపారు. అసలు దొంగలంతానే బయట తిరుగుతూ ఉన్నారు, చంద్రబాబు లాంటి దొంగలంతా కూడా. ఇన్ని పాపాలు చేసి ఇన్ని రకాలుగా అతన్ని పైకి ఎదగనీయకుండా చేయటానికి అడ్డుకున్నా కూడా అడుగడుగున అడ్డుకున్నారు. ఎన్నో నిందలేశారు, రౌడీ అన్నారు, ఇంకా భయంకరంగా హంతకుడు అన్నారు. కానీ చేసిందన్నీ వాళ్ళే, మళ్ళీ ఈ పనులన్నీ వాళ్ళే చేస్తారు. నిందలు మాత్రం అబ్బాయి మీద వేస్తూ ఈ విధంగా పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నించే వరకు వాళ్ళ బాబాయిని కూడా చంపారు. ఇన్ని పాపాలు చేసినటువంటి ఆ దుర్మార్గుడు భగవంతుడు శాస్త్రి చేయొద్దా? వాడు చేసిన పాపాలు పండిని అనుకుంటున్నాను నేను. అందుకే ప్రజలు బాగా తిరగబడి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఉంటారు. ఆ పిల్ల చిన్న వయసులోనే అతను కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అందువల్ల దానికి తగిన ఫలితం రేపు ఈవీఎంలోనే ఉందని నేను అనుకుంటున్నాను. సో రేపు ఇప్పుడు మీరు రేపు వెళ్ళి కలుస్తారండి? రేపు కష్టం అవుతుంది. రేపంతా మేము రాత్రి వరకు చూస్తూనే ఉంటాము. 2 రోజుల్లో కలుస్తాం. సో దీని తర్వాత మీరు ఎలా ఉంటారు? మీ పొజిషన్ ఎలా ఉంటుంది వైఎస్ఆర్సీపీలో? ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ పార్టీ. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. నేనేమి అడగనని చెప్పాను. నేను ఆయనకై ఆయన గౌరవించేది అని ఇస్తే ఓకే, లేకపోయినా నాకేం పర్వాలేదు. నా కోరిక నెరవేరుతుంది అంతే కదా. నా శత్రువు పోతున్నాడు. అండ్ లక్ష్మీ ఎన్టీఆర్ వచ్చి నాన్ అఫిషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మీరు ప్రొడ్యూస్ చేశారు, కావాలని తీశారు అని అంటున్నారు బయట. ఇప్పుడు వాళ్ళ అబద్ధాలకు అంతమేమి. నేను తీయాలనుకుంటే ఎప్పుడో 96లో ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడే తీసి ఉండాలి. నాకు ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా. జగన్మోహన్ రెడ్డి తీయాలనుకుంటే లాస్ట్ 14th ఎలక్షన్స్ అప్పుడే ఆయనది ఇవ్వాలి. అందువల్ల ఈ 2 పచ్చి అబద్ధాలు. ఆ సినిమాకి డబ్బు సకాలంలో అంది ఉంటే ఇంత లేట్ అయ్యి ఉండేది కాదు. బిఫోర్ ఎలక్షన్స్ 2 నెలల ముందే రిలీజ్ అయ్యి ఉండేది. అందువల్ల ఆ డబ్బు అందకే నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. 10 కోట్లే కేవలం, అదిలో చాలా లో బడ్జెట్ మూవీ. అది కూడా సమకూరకు వాళ్ళు నానా కష్టాలు పడి 1 year బ్యాక్ అనౌన్స్ చేశారు కదా. ఎందుకంటే డబ్బు అందుకే అది ఆగిపోయింది 1 year. తర్వాత ఏదో తిప్పలు పడి తీశారు పాపం. కానీ భలే సూపర్ సక్సెస్, సూపర్ బ్లాక్ బస్టర్, బాగా బ్లాక్ బస్టర్ నిజంగా. అంటే ఒక కంటిన్యూషన్ ఉండి ఉంటే ఈ పాటికి ఆ రేంజ్ అయ్యేది జనానికి బాగా అర్థమయ్యి ఉండేది.
ఆంధ్రలో రిలీజ్ అయ్యింది ఇంకా బాగుంటుంది. అదే ఆంధ్రాలో రిలీజ్ అయ్యి ఆ కంటిన్యూటీ అది న్యూస్లో ఉండుంటే అది ఎంత వసూలు చేసేదంటే ఏ సినిమా కూడా దాని ఉంటుంది ఈ మధ్యకాలం. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం పడుతుంది అంటారా లక్ష్మీ ఎన్టీఆర్ అనే మూవీ? ఏమో టీడీపీ వాళ్ళు పిక్చర్ ముందే రిలీజ్ అయింది, ఆంధ్ర చాలా మంది వచ్చి చూసి వెళ్ళారు సినిమా, ప్రతి ఒక్కటి యూట్యూబ్లోకి వచ్చేసింది. అందువల్ల అంతో ఇంతో ఉంటుంది తప్పకుండా. యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆ పాట ఒకటి దగా మోసం అనే పాట అవి కోట్లాది మంది అప్పుడు ఎంత సెన్సేషన్ అది అసలు మాట అంతా చెప్పలేదు. ఒక్కొక్క వర్డ్ అందరికీ వచ్చింది, అసలు ఒక్కొక్క వర్డ్ పదును కత్తితో దించినట్టే ఉంది. అది ఆర్జీవీకే సాధ్యం, అది ఎవరికి సాధ్యం కాదు. దట్ ఈస్ ద పర్సన్. ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత ఇదంతా విన్న తర్వాత ఆర్జీవీతో మాట్లాడారు, మాట్లాడాను, కలిసాను కదా ఇక్కడ. ఎప్పుడు కలిసాము? పిక్చర్ రిలీజ్ తర్వాత కలవలేదు, పిక్చర్ ముందు కలిసాను. అక్కడ హోటల్లో ఇది ఆడియో ఫంక్షన్ పెట్టారు కదా, అప్పుడు కలిసాను. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు నార్మల్ క్వశ్చన్ అండి మీకు, బిఫోర్ ఎన్టీ రామారావు గారు, విత్ ఎన్టీ రామారావు గారు అండ్ ఆఫ్టర్ ఎన్టీ రామారావు గారు మీ లైఫ్ ఎలా ఉంది? బిఫోర్ ఎన్టీ రామారావు గారు, ఆఫ్టర్ ఎన్టీ రామారావు గారు ఒకే రకంగా, అది దట్ ఈస్ డిఫరెంట్. విత్ ఎన్టీ రామారావుతో ఇంకా నో కంపారిజన్ నాట్ ఎట్ ఆల్. ఒక దైవంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అంత ఆనందం, అంత అనుభూతి, ఆ కష్టాలు కూడా సుఖాలుగానే అనిపించేది ఆయనతో ఉన్నప్పుడు. ఆయనకు ముందు జీవితం ఎంత నిస్సారంగా, ఒక నిస్తబ్దతగా, ఒక నిర్లిప్తగా ఎలా ఉందో, ఆయన తర్వాత జీవితం కూడా అలాగే ఉంది. మళ్ళీ అదే నిర్లిప్తత, నిస్సారంగా, ఒంటరిగా అట్లాగే. కాకపోతే ఇప్పుడు ఒక ఆశయం అనేది ఒకటి ఉంది కనుక నా కళ్ళాలి నా మనసులో ఎన్టీఆర్ జరిగిన అన్యాయం ప్రజలందరికీ అర్థమయ్యేది చెయ్యాలని తపన పడ్డాను. అది ఈరోజు చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను. ఒక అంబిషన్ నాకు నెరవేరింది కనుక అది ఒక సాటిస్ఫాక్షన్. సో మీ స్టోరీ అంతా ఈ మూవీ ద్వారా అందరికి తెలిసినందుకు మీరు హ్యాపీ? చాలా. ఇన్నేళ్ల తర్వాత ఇది జరిగింది కదా అని బయటికి రావటం అనేది ఆర్జీవి గారి ద్వారా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయటం. ముందు ప్రజలు ఎవరూ కూడా ఇది అబద్ధం ఒక్కళ్ళం లేదు, నిజమే చూసిన వేలాది మంది, లక్షలాది మంది దిస్ ఈజ్ ట్రూ అని చెప్పి అన్నారు. అందువల్ల అది నాకు నా విజయమే కదా. అంటే వీటి మీరు ఎన్టీ రామారావుతో గారితో ఉన్నప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొంచెం కష్టం చేసేవాళ్ళు అని అన్నారు బయట. అంటే మీరు అప్పుడు ఎన్టీ రామారావు గారితో షేర్ చేసుకున్నారా? ఇంకా అవన్నీ బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు, మా దాన్ని ఉంటాయిలేండి. ఏ కుటుంబంలోనైనా చిన్న చిన్న గొడవలు ఉండవు, అవి కామనే కదా. నేను అందుకు వాడిని ఎప్పుడు నేను పెద్ద చేసి చెప్పలేదు. అంటే మీరు ఇలా అనుకోవచ్చండి, చాలా తనకి ఎన్టీ రామారావు గారికి పిల్లలు చాలామంది, అంతమంది పెద్దగా అయ్యాక మా నాన్నగారికి ఇంకొక భార్య వస్తుందని వాళ్ళు అలా ఫీల్ అయ్యారా? దానికోసం వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారా? ప్రాబ్లం ఇలా అయ్యారు అంటే మీకు కూడా డేర్ ఇప్పుడు ఒకటి వాడు సపరేట్ అయిపోయారు కదా. సపరేట్ అయ్యి ఎన్టీఆర్ గారు సపరేట్గా ఉంటున్నప్పుడు తన నిర్ణయం తను తీసుకోవడం తప్పేం లేదు. ప్రాబ్లం ఏంటండి మరి? ఏం లేదు, అప్పుడు బాగానే ఉన్నారు పొలిటికల్గానే. వెళ్ళు నాకు ఎప్పుడైతే పవర్ వచ్చిందో చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గ కుట్రలో వాళ్ళు కూడా పావులు అయ్యారు, తండ్రికి ఎగనిస్ట్గా తయారయ్యారు. అప్పుడే బాగానే ఉన్నారు కదా మాతో. అందువల్ల ఈ రాజకీయంలో లేకుండా ఉంటే బహుశా అందరం బాగానే కలిసి ఉండేవాళ్ళు. రాజకీయంగా నాకు లక్ష్మీపార్వతి పేరు ఎక్కువ వచ్చేసరికి అది వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. ఫ్యూచర్లో పొజిషన్ తీసుకుంటారు కావచ్చు అన్న భయం. ఏమో వాళ్ళ భయాలు ఏంటో మనకు తెలియదు. ఇంకొకటి అండి, మీకు తెలుసు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అని, మీరు అందులోకి ఎంటర్ అవుతున్నారంటే మీకు ఏమైనా అనిపించలేదు? నార్మల్గా భయం ఏమైనా? అంతమంది ఏమనుకుంటారు? నాకే భయం లేదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉమ్మడి కుటుంబాలను, పెద్ద ఫ్యామిలీస్ అని నేను చాలా ఇష్టపడతాను. అందువల్ల నేను ఆనందపడ్డాను. నేను ఒంటరి ఒక్కదాన్నే మా అమ్మ నాన్నకి. అందువల్ల అంత పెద్ద కుటుంబం నాకు దొరుకుతుందని చాలా సంతోషపడ్డాను. కానీ ఆ ఆశ ఎన్నాళ్ళు నిలబడలేదు. అండ్ మీకు ఫస్ట్ లైఫ్లో అంటే ఎట్లా మీరు అక్కడ సెట్ చేసి ఇక్కడికి ఎట్లా వచ్చారు? నేను అక్కడే కొడుకు,
మా అబ్బాయిని నేను హాస్టల్లో చేర్చుకొని ఇక్కడికి వచ్చేసి నేను లెక్చరర్గా పనిచేసేదాన్ని. అందువల్ల నేను మా అమ్మ మా నాన్న దగ్గర ఉండేదాన్ని. కనుక ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ మొదలుపెట్టాక ఇంకా నేను తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగారు. ఇంకప్పుడు మా బాబుని హాస్టల్లో చేర్చి నేను మా అమ్మ మా నాన్న కలిసి సెట్ చేసి నేను వచ్చేసాను. మీ హస్బెండ్ అండి? అది అప్పటికి నేను సపరేట్ అయ్యాను. ఇప్పటికే సపరేట్ అయ్యాను. అండ్ ఇంకొకటి బయట కూడా చెప్తున్నారండి, నార్మల్గా మీరు నార్మల్గా ఇది మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇంకా మీరు డివోర్స్ తీసుకోలేదు. రాను కాదు అట్లా, అసలు చెల్లదు. పెళ్ళి ఎప్పుడు చెల్లదు అట్లా. నేను నాకు జూన్ 3వ తారీఖు నాకు డైవర్స్ వచ్చింది. సెప్టెంబరు 11వ తారీఖు మా పెళ్ళి. అంటే ఎంత గ్యాప్ ఉండొచ్చు, జూన్ జూలై ఆగస్ట్ 4 months. సో దీంతో అందరికి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి అండి, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ వాళ్ళు బాలకృష్ణ హరికృష్ణ గారైనా ఆయన వాళ్ళ కూతుర్లైనా మీతో కలిసే వాళ్ళ మాట్లాడే వాళ్ళ? బాగుండేవారు, అందరం బాగుండేవారు. బాలకృష్ణ వస్తారు, పిల్లలు వస్తారు, అందరూ బాగానే ఉన్నారు. హరికృష్ణ తప్ప అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వస్తారు కానీ నాతో పలికేవాళ్ళు కాదు. కానీ మిగిలిన అందరూ అబ్బాయిలు కొడుకులంతా బాగుంటారు. హరికృష్ణ గారు? హరికృష్ణ ఎప్పుడు పలకలేదు నాకు. అండ్ తర్వాత ఇంకొకటి అండి, ఎన్టీ రామారావు గారు చనిపోయే రోజు మీరు ఎక్కడున్నారండి? ఇవన్నీ కూడా చెప్పి నా తలకాయ విషయం కొడుతుంది. ఓకే అండి, ప్రజెంట్ పాలిటిక్స్ ఇప్పుడు రేపు మన రిలీజ్ ఉంది, మన రిజల్ట్ ఉంది. అడగండి, కరెంట్ ఇష్యూ బాగుంటుంది. ఎందుకంటే అది పాచంతకాయ వచ్చేలాగా అయిపోయింది. సినిమాలో కూడా చూసారు మీరు, మొత్తం ఏం జరిగిందో మొత్తం చెప్పారు కదా. ఇంకెందుకు మళ్ళీ అదే ప్రశ్న. ఈరోజు జనం ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు ఏం జరిగింది ఆ రోజు. అందువల్ల కొత్త సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రేపు రిలీజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పొజిషన్ ఏంటి రేపటి నుంచి? ఇప్పటికే అతను కొంతమంది భ్రమించినట్టే కనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నారు ఆయన, ఏంటో ఈవీఎంలు అంటాడు, ఢిల్లీ వరకు కట్టాడు, ప్రతి ఒక్కరి ఇంటికి పోతున్నాడు. అసలు తను దిగజార్చుకొని ఈరోజు అతను చేస్తున్నటువంటి అందరు నవ్వుకుంటూ ఉన్నారు. ఒక జోకర్ లాగా తయారైపోయింది అతని పరిస్థితి. నీ ఓటు నువ్వు వేసినప్పుడు బాగానే ఉందనుకొని తర్వాత ఎప్పుడూ మళ్ళీ ప్రతిపక్షం గెలుస్తుంది అనుకున్నప్పుడు ఈ విధంగా అల్లరి చేయటం అనేది అది హుందాతనం కాదు. ఏ నాయకుడు అట్లా ప్రవర్తించకూడదు. కానీ అతను ఇష్టం వచ్చినట్టుగా ఎలక్షన్ కమిషన్ చెబుతున్నాడు, ఈవీఎంలు చెబుతున్నాడు. తను గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నప్పుడు ఇప్పుడు లేనప్పుడు తప్పు. అసలు అతను ఏదో అయ్యింది, బ్రెయిన్ మాత్రం దెబ్బతిందని అనుకుంటున్నారు అంతా కూడా. అందువల్ల రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇప్పటికే మొత్తం సర్వేలన్నీ కూడా అబ్బాయికి అనుకూలంగా చెప్తా ఉన్నాయి. అందువలన అతను గెలిచిన తర్వాత ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో మరి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలేమో అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆయన పాత్ర ఎలా ఉంటుంది రేపు? ఏ పాత్ర, ఆయన గెలవకుండా ఉంటేనే ఆయన గెలవడు కాదు. ఆల్మోస్ట్ ఒక సీటు, ఏదన్నా ఒక సీటు 2 సీట్లు వచ్చినా కూడా బహుశా ఇంకా ఆయన పాత్ర అంత పెద్ద ఏమి ఉండదు. కానీ ఆయన అసెంబ్లీలోకి వస్తే మాకు చాలా డిస్టర్బెన్స్ చేస్తాడని జనంలో అభిప్రాయం. పవన్ కళ్యాణ్ వస్తే బాగా డిస్టర్బెన్స్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ముందు మెచ్యూరిటీ లేదు, అసలు ఏ సబ్జెక్టు మీద మెచ్యూరిటీ లేదు. పాపం అది చదువుతాడు, ఆ చదివి మళ్ళీ చెప్పేసరికి మర్చిపోతున్నాడు అతను. అందుకని ఏదేదో చెప్తాడు. రెడ్డిస్ గురించి చెప్పాడు ఈ మధ్య చరిత్ర. అది బ్రిటిష్ వాళ్ళు రెడ్డి పదం కనిపెట్టాడు. కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే ఎప్పుడో వచ్చింది రెడ్డి అనేటువంటి పదం. కనుక ఇట్లాంటివన్నీ కూడా తప్పులు మాట్లాడకూడదు. అలా ఇంకొకటి చాలా వివాదాలు అవుతూ ఉన్నాడు. ఎనీహౌ ఏదైనా అతను గెలిచినా ప్రభుత్వంతో సహకరించి ప్రజలకు మంచి చేసే విధానంలో ముందుకు పోతే అతను మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కైనా అతని పార్టీ కొంచెం నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు. 1-2 గెలిచా నాకు వదిలే ఈ పార్టీ అని మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి సినిమాలో. ఇప్పుడు ఇంకోటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన తెలంగాణ సీఎం చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారు కూడా వచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు వీఆర్ సపోర్టింగ్. ఇక్కడ సపోర్ట్ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ని వాళ్ళు అడిగారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నాక ఈ ఫెడరల్ ఫ్రంట్లో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పక్షాలన్నీ కూడా కలిసి పనిచేద్దాం, మనం
మనమంతా ఒక యూనిటీగా ఉంటే రేపు మన రాష్ట్రాలకు కావాల్సినటువంటివన్నీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇరిగేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మిగిలినటువంటి వాటిల్లో రాబట్టుకోవాల్సిన ఫండ్స్ గురించి కానీ, మాకు ముఖ్యంగా ఏపీ అయితే పోలవరం ఉంటుంది, రాజధాని నిర్మాణం ఉంటుంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. కనుక మన గట్టి బలం కనుక ఎదిరించేటువంటి సపోర్ట్ ఉంటే అప్పుడు కేంద్రం మాట వింటుంది అనే దాని మీద ఫెడరల్ ఫ్రంట్ ఆయన రెడీ చేశారు. దాన్ని కేటీఆర్ గారిని పంపారు. జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేశాడు సపోర్ట్ ఇవ్వడానికి. ఏది నాన్ కాంగ్రెస్ అండ్ నాన్ బీజేపీ అది జరిగింది. అది అంతే తప్ప ఆయన వచ్చి ఇక్కడ మాకు సపోర్ట్ చేసిందే లేదు, ఈ నెలలో అక్కడ సపోర్ట్ చేసింది ఏమి లేదు. ఒక పాలసీ మ్యాటర్ మీద ఇద్దరు కలుస్తామని అనుకున్నారు. అది ఇంకోటండి, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పొలిటికల్ వ్యూగా ఎలా ఉంటారు, దాని మీద మాట్లాడాలి. అతను చాలా తెలివైన వాడు కేసీఆర్. అపర చాణక్యుడు అంటారే, అంత తెలివైన వాడు. అపర చాణక్యుడని చంద్రబాబు పనికిరాని వాడైపోయాడు. అతని అంటే అతను అన్ని కుతంత్రాలు, కుయుక్తులు అవి ఎప్పుడూ చెల్లవు కదా. అందువల్ల రాజకీయాల్లో కొంత స్ట్రైట్నెస్ ఉండాలి, జనాన్ని నమ్మించి పనులు చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అతను రాగానే కాళేశ్వరం మొదలుపెట్టాడు. మొత్తం విపక్షాలు తర్వాత ఆంధ్ర అందరూ కూడా వద్దన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ అతను అనుకున్నది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పంప్ సెట్ల సాయంతో నీళ్లు అందించడానికి రేపు మేలో జూన్లోనే ఎప్పుడో నీళ్లు కూడా రాబోతున్నాయి. అట్లా ఏదో ఒకటి చేసి చూపించాలి కదా. అలాగే మిషన్ కాకతీయ కానీ ఇలాంటి మంచి పనులన్నీ చేసి అతను చూపించి కరెంట్ ఒకటి. ఇంత ఎండాకాలంలో ఈ కరెంటు లేకపోతే అల్లాడిపోయేవాడు నిజంగా జనం. మరి అసలు వాటరు సోర్స్ లేనటువంటి తెలంగాణలో ఇంత ఎలక్ట్రిసిటీ సాధించడం అంటే అది ఇంత గొప్ప విషయం. ఉమ్మడి రాష్ట్రాల్లో ఎప్పుడు కరెంటు పోతుండేది మనకి. కలిసినప్పుడు అసలు హైదరాబాద్ ఎప్పుడు కరెంటు పోయేది. అలాంటిది అతను సాధించిన వాటిలో ఇది ఒక సక్సెస్. అందువల్ల ఇంకా కొన్ని చేయలేకపోవచ్చు. ఏది 2 గదులు ఇళ్ళు అట్లాంటివి ఏదో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా కష్టం కదా. ఒక 5 ఏళ్లలో అన్నీ చేసేయాలంటే సాధ్యం కాదు. కానీ ఏది అవసరమో అది చేశాడు. ముందు ఏం కావాలి, వాటర్ కావాలి. వాటర్ చాలా ముఖ్యం. అందువల్ల ఇప్పుడు కూడా ఎక్కడ హైదరాబాద్లో మాకు నీళ్లు లేవు, కటకట పడుతున్నాను ఎవరు అంటం లేదు. సప్లై బాగానే ఉంది. 3 రోజులకు 4 రోజులకు ఫుల్ ఇస్తున్నారు, సరిపోతున్నారు. కమింగ్ టు వాళ్ళ కొడుకు మన తారక రామారావు కేటీఆర్ గారు, అంటే యాక్చువల్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మన ఎన్టీ రామారావు గారి పేరు ఇష్టపడి పెట్టుకున్నారు వాళ్ళ కొడుకు. ఇప్పుడు చెప్తుంటారు ఎన్టీ రామారావు గారిని నేను ఇట్లా అభిమానిస్తానని, అందుకే మా కొడుకు నేను పెట్టుకున్నాము కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి. సో ఆ తారక రామారావు గారి గురించి కేటీఆర్. అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, తండ్రితో పాటు నడుస్తున్నాడు. అదృష్టవంతుడు కేసీఆర్ గారు. 2 కూతురు కానీ కొడుకు కానీ 2 తెలివైన వాళ్ళు. చంద్రబాబు దురదృష్టం ఎప్పుడంటే ఆయన కొడుకు రూపంలోనే ఉంటుంది. అతను చేసిన పాపాలన్నీ కొడుకు రూపంలోనే పుట్టాయనుకుంటా నేనైతే మాత్రం. ఎందుకంటే జీవితం అంతా ఆ కొడుకుని చూస్తూ ఏడవలసిందే. ఇక్కడ అలా కాదు, జమ్ములు లాంటి వాళ్ళు 2 పిల్లలు కూడా కేసీఆర్ కొడుకు కూతురు 2 చాలా చక్కగా చదువుకున్నారు. మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మంచి ఆరియేటర్స్. చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ స్పీచెస్ కూడా అట్రాక్ట్ చేస్తారు. ముఖ్యంగా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు వాళ్ళు. అది అవసరం. ఈరోజు ప్రజలకు భాష ముఖ్యం కదా. అందువల్ల అది ఆ విధంగా కేసీఆర్ అదృష్టవంతుడు. 2 కేటీఆర్ నాకు బాగా అభిమానం అబ్బాయి అంటే. ముఖ్యంగా మా ఆయన పేరు పెట్టారని కానీ కాకుండా అతను కూడా ఐటీ రంగంలో చాలా ప్రయోగాలు చేశాడు. ఐటీ హబ్ తీసుకురావడం కానీ, ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా ఆపిల్ సంస్థ వచ్చింది, అమెజాన్ వచ్చింది. తర్వాత ఇంకేంటి ఐటీ రంగంలో చాలా ప్రధానమైన సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ రావడానికి కేటీఆర్ కృషి. దాన్ని మనం అభినందించాల్సినటువంటి అవసరం. అందువల్ల మంత్రిగా అతను సాధించాడని చెప్పుకోవాలి. సో ఇప్పుడు కమింగ్ టు నార్మల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చేద్దామంటే జస్ట్ నేను నేమ్ చెప్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి గురించి ఒక్కటే మాట. చదవదగిన పుస్తకం. ఓకే. ఎందుకంటే అవతారాలు అది ఇది అనేకంటే అవి అతిశయక్తిగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళు చదవదగిన పుస్తకం. ఒక్క వాక్యం.
బాలకృష్ణ గారు బాలకృష్ణ ఈజ్ అ ఫూలిష్ పర్సన్. స్టిల్ ఇప్పుడు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈజ్ అ ఫూలిష్ పర్సన్ అంటే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. తెలివి తక్కువ వాడు, అమాయకుడు అని అర్థాలు ఉన్నాయి. కానీ మీరు ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు, వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు అని తెలిసి కూడా తన వెనుక ఎన్నుకుంటున్నారు. అదే ఫూలిష్నెస్ నేను చెప్తున్నది. నిజానికి వాళ్ళు కావాలి తండ్రి తర్వాత ముఖ్యమంత్రులు. అలా కాకుండా ఎవరినో బయట నుంచి వచ్చిన వాడు బావని ముఖ్యమంత్రిని చేసి బావా ఒక్క సీట్ ఇస్తావా అని వెంట కొడుతున్నారు. అది ఫూలిష్నెస్ కదా, అది అమాయకత్వం. హరికృష్ణ గారు సేమ్ ఎన్టీఆర్ కుటుంబం అంతా కూడా అంత అదే ఫూలిష్నెస్. సపోజ్ లక్ష్మీపతి గారు, సపోజ్ ఇప్పుడు పగ్గాలు టీడీపీ పగ్గాలు అనేవి మన జూనియర్ ఎన్టీఆర్కి లేదా హరికృష్ణ కొడుకులకి వస్తే మీరు మళ్ళీ టీడీపీలోకి వచ్చే ప్రభావం ఉండదు అంటే నందమూరి ఫ్యామిలీ వాళ్ళకి వచ్చేది ఉంటే పగ్గాలు? నాకు అట్లా అదేం లేదు నాకు. ఎందుకంటే నాకు కావాల్సింది గౌరవం, రెస్పెక్ట్. ఎవరు గౌరవిస్తారో నేను అక్కడే ఉంటాను తప్ప గౌరవం లేని చోట నిమిషం కూడా ఉండదు. నాకు ఈ పదవులు ఇవన్నీ కూడా నాకు ఎప్పుడూ లేదు, అంబిషియస్ లేదు. అందువల్ల ఆ కుటుంబం నన్ను గౌరవంగా తీసుకెళ్ళి మా అమ్మ లేకపోతే మా అమ్మమ్మ మా నాయనమ్మకు ఒక ప్రేమతో ఇంటికి వచ్చి గౌరవంగా తీసుకెళ్తే నాకు ఇష్టమే కుటుంబంతో కలవటానికి. టీడీపీలోకి వెళ్తారు, పగ్గాలు తీసుకుంటే వాళ్ళు మన జూనియర్ ఎన్టీఆర్ అవన్నీ ఇప్పుడే నేనేం చెప్పలేను. అవన్నీ ఊహాగానాలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఆ పార్టీని ఇంకోడు రానివ్వడు అసలు. అతను బ్రతుకున్నంత అతను గుప్పెట్లోనే పెట్టుకొని ఉంటాడు. వీళ్ళ వల్ల కాదు అది లాక్కోవడం. అంటే ఫ్యూచర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి? ఐ కాంట్ సే. అంటే తనకు కూడా పొలిటికల్ వ్యూ ఏదైనా చాలా నాకు తెలిసి ఇంకో 15 ఏళ్ళ దాకా జగనే కంటిన్యూ అవుతాడు. 15 years వరకు జగన్ వైకాపానే కంటిన్యూ అవుతుంది. మంచి పనులు చేస్తాడు, అబ్బాయి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర నచ్చిన అంశాలు కొన్ని తీసుకోవాలనుకుంటే ఏమేమి నేర్చుకున్నాను? నచ్చినవి అడిగితే బాగుంటుంది. నచ్చినవి ఇప్పుడు అన్నీ చెప్పారు. నచ్చినవి అన్నీ ఉన్నప్పుడు ఎక్కువైపోతాయి. నచ్చినవి నచ్చింది ఏం లేదు, కానీ క్షణంలో కోపం వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. పాల పొంగు అంటారు, అంతలో ఆ కోపం వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అది చాలా గొప్పతనం కదా. అందువల్ల నెగిటివ్లో పాజిటివ్ అది చెప్పాలి. కానీ నేను వచ్చిన తర్వాత, అంతకుముందు ఆయన ఎన్టీఆర్ గారు బాగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుండేవారు బాగా, కుక్కమూతి పిందెలు ఇలాంటి పని. కానీ నేను వచ్చిన తర్వాత ఆ భాష అంతా మాన్పించేశాను. కంప్లీట్గా ఒక నిజమైన ఎంత గొప్ప ఆదర్శమానవుడిగా ఆయన అయ్యారంటే, అంటే నా వల్లని కాదు, ఆ చిన్న సవరణలు చేయటం వల్ల ఆయనలోని పరిపూర్ణమైన వ్యక్తిత్వం బయటకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చూడగానే ఇలా దండం పెట్టి, ఎప్పుడూ ఉంది ఆ మహానుభావుడికి ఆ తేజస్సు, చూడగానే దండం పెడతారు ఎవరైనా. కానీ ఇంకా చిన్న బలహీనతలు కూడా ఆయన అధిగమించి ఒక పరిపూర్ణమైన మానవుడిగా మారారు ఆయన. అదైతే నేను వచ్చాక చాలా చిన్న సవరణ, అవేం పెద్దవి కాదు, చాలా చిన్న సవరణ చేశాను. సో మీరు వచ్చాక తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం మీరే చూసుకునే వాళ్ళండి? అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవాళ్ళ ఏమైనా ఎప్పుడైనా? అదే ఊరికి పలకరించి వెళ్తుండేవాళ్ళు, పలకరించి వెళ్ళేవాళ్ళు. అంతే. ఫ్రీ అడ్వైస్ యూ గాట్? ఫ్రీ అడ్వైస్ యూ గాట్? మీకు వచ్చి ఫ్రీ అడ్వైస్ ఎవరు ఇచ్చారు మీకు? మీకు ఎవరైనా ఇచ్చారా ఫ్రీ అడ్వైస్? ఉచిత సలహా ఏదైనా సలహా అంటారు సార్? అట్లా ఇచ్చారు. రోజు మనం చాలానే ఉంటారు, మన చుట్టుపక్కల చాలా ఉంటారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, మీరు ఏదైనా పదవి అడగండి అని. అంటే ఇంకోటి అందరు తెలుసుకోవాలనుకుంటే, రేపు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అందరికి తెలుసు, అప్పుడు మీ తర్వాత పదవి ఏమైనా అడుగుతారా లేకపోతే వాళ్ళే ఇస్తారా? నేను అడిగినయ్యా, అడిగితే ఇచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఇస్తాడు గౌరవించి. ఇంకోటండి, వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ అదర్స్. ఒక మంచి క్వాలిటీ ఒక దగ్గర నుంచి మీరు తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటారు? అట్లా చెప్పలేము, ఒక్కొక్కళ్ళు ఒక్కో క్వాలిటీ ఉండొచ్చుగా. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు
నచ్చిన అంశం నాకు ఏదైనా ఉందనుకో ఇమీడియట్గా నేను దాన్ని ముందు దాన్ని ఆమోదించడమే కాదు, అది నేను పాటించాలనుకుంటాను నాకు నచ్చితే వెంటనే. అలాగే ఎక్కడైనా ఒక మంచి సూక్తి దొరికినా, చిత్తు కాగితంలో దొరికినా సరే, అది రోడ్డు పక్కన ఉన్నా సరే తీసుకుని ఏరుకుంటాను నేను. అంత పిచ్చి నాకు. ఒక మంచి మాట ఎక్కడ దొరికినా సరే తీసుకుంటా. ఒక మంచి మాట ఎవరు చెప్పినా సరే రాసుకుంటాను, నా పుస్తకంలో రాసుకుంటాను. ఒక మంచి మాట అవి ఎన్నో ఉన్నాయి నా మాకోసం. అంటే సందర్భం బట్టి చెప్తే బాగుంటుంది. ఏదైనా మీరు ఏ విషయంగా మంచి మాట అడిగితే అది చెప్తాను నేను. అంటే ఇలా ఇప్పుడు వచ్చే యూత్ కోసం, స్ట్రగులింగ్ యూత్ కోసం అయితే నా మంచి సలహా ఏంటంటే ఎక్కువగా ఫోన్లో కలగొచ్చదు. ఎందుకంటే మీ బ్రెయిన్ ఆగిపోతూ ఉంది, అక్కడే ఆగిపోతూ ఉంది. మీ ఆదర్శాలన్నీ కూడా కొల్లగొట్టబడుతున్నాయి ఫోన్ల వల్ల. ఇది మిమ్మల్ని బంధిస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే. దానివల్ల సమాజం చాలా నష్టపోతూ ఉంది. అందువల్ల ఏంటంటే మీ బ్రెయిన్తో మీరు ఆలోచించాలి అంటే ఫోన్ పక్కన పెట్టండి, మంచి పుస్తకాలు చదవండి, బ్రెయిన్ వికాసం వస్తుంది. మళ్ళీ ఆ వెనకట్లాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహానుభావులు, స్వామి వివేకానంద అలాంటి వాళ్ళు యువకులే కదా ఆ రోజుల్లో. ఎంత ఉద్యమాలు చేశారు, ఎంత ఆదర్శంగా నిలబడ్డారు, చరిత్రలో మిగిలిపోయారు. అలాగే మీరు మీ రంగాల్లో మీరు గొప్ప సాధించాలి అంటే ఈ 20 గంటలు ఫోన్లో ఉంటే ఏంటి, అందులో పనికిమాలిన చాటింగుల్లో ఉంటే ఇంకా నష్టం జరుగుతూ ఉంది వాడికి. అందువల్ల మీ యువశక్తిని నిర్వీర్యం చేయొద్దని చెప్తున్నారు. అలాగే ఆడవాళ్ళు కూడా అంతే, ఆ పిచ్చి సీరియల్స్ చూసి పనికిమాలిన భావాలని, ఆ విషభావాలు తలకెక్కించుకొని స్వర్గం లాంటి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవాలి. క్రిమినల్ భావాలని ప్రవేశపెడుతున్నారు ఆ సీరియల్స్ ద్వారా. ఎందుకు వాటిని మరి అడ్డుకోవటం లేదు నాకు తెలియదు. మీతో అంతకుముందు అసలు మాట్లాడినప్పుడు తెలిసిందండి, మీకు సినిమా అంటే ఇష్టం ఉండదు, మూవీస్ అంటే. కానీ లక్ష్మీపార్వతి గారు అంటే పొలిటికల్ గుర్తొస్తుంది, ఇటు మూవీ కూడా గుర్తొస్తుంది, అందరికి తెలిసింది. సీరియస్లీ అంటే లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ తీశారు కదా, ఈ మూవీ కోసం ఉంటుంది. అంతకుముందు నుంచి కూడా అంటే ఎన్టీఆర్ నుంచి, ఎన్టీఆర్ గారు సినిమా యాక్చువల్ ఆయన భార్యను కనుక సినిమా గుర్తొస్తుంది అన్న. కాదు నాకు పర్సనల్గా అసలు సినిమాకి నేను ఎంత దూరం, సీరియల్స్కి నేను అంత దూరము. నా చిన్నప్పుడు 5వ ఏట గులేబ కాడు చెప్పారు ఈ విషయం షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్ గారితో. నేను చాలా మంది మీడియాతో కూడా షేర్ చేసుకున్నాను. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, భలే ఇష్టమైనటువంటి మూవీ, నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లలు మస్తు ఇష్టపడతారు, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. నేను చిన్న పిల్లలు అనుకుంటప్పుడు మస్తు ఇష్టం మూవీ చూసాను, టీవీలో చూసాను, మస్తు ఇష్టం. ఇంకోటి అండి, వన్ క్వాలిటీ యూ హ్యావ్ నో బడీ ఎల్స్. మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఎవరి దగ్గర లేదు, ఏంటది? ఇన్ని కష్టాలు సహించే గుణం బహుశా ఆడవాళ్ళలో ఇప్పుడు ఈ టైంలో, అంటే ఈ వర్తమాన సమాజంలో ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు పడి కూడా దాన్ని ఎదిరించాలి అనేటువంటి మనస్తత్వం అనేది రేరు క్వాలిటీ నేను అనుకుంటున్నాను. నేనంటూనే కాదు, చాలామంది నాకు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా అది. ఇంత పెద్ద సమాజాన్ని ఎదిరించడం అంటే నాట్ సో ఈజీ కదా. కానీ ఎదిరిస్తూ కూడా నా ఓర్పుని, నా వ్యక్తిత్వాన్ని నేను పోగొట్టుకోకుండా నిలబెట్టాను. ఓకే, ఐ హ్యావ్ దట్ రేర్ క్వాలిటీ. నైస్. ఇఫ్ యూ రైట్ యువర్ ఓన్ బయోగ్రఫీ బుక్, మీ బుక్ మీరు ఓన్గా రాసేది ఉంటే వాజ్ ద టైటిల్? నా బయోగ్రఫీనా? ఆటోబయోగ్రఫీ. నాకు నేను రాసుకునేది ఆత్మకథ అంటారు, ఇంకెవరన్నా రాస్తే బయోగ్రఫీ అంటారు కదా. ఓకే, మీ ఓన్ ఆటోబయోగ్రఫీ రాసుకుంటే దాని పేరేంటి? ఎవరి పేరు? ఆత్మకథనే ఉంటుంది, నా ఆత్మకథ అంతే ఉంటుంది. ఓకే, వన్ థింగ్ యూ వాంట్ టు రీడ్ ఆల్వేస్, అంటే ఎప్పటికీ చదవాలనుకునే ఏంటిది? ఏం చదువుతారు ఎక్కువ? ఎప్పటికొకటే చదవాలని మైండ్లో ఉంటుంది కదా. ఇప్పుడు చదవాలనిపించేది సాహిత్యమే. నిజంగా సాహిత్యం ఎంత చదువుతున్నా అది ఇచ్చే ఆనందమే వేరు. మంచి పోయిటరీ వింటే చాలా సంతోషం అనిపిస్తుంది. మంచి పాట, ఆ పాటలో కూడా చక్కటి సాహిత్యం ఉందనుకోండి, ఎంత బాగుంటాయి అట్లాంటివి. ఎక్కువ హిందీ సాంగ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందువల్ల హిందీ మూవీస్ చూస్తారండి మీరు? చూడను, సినిమాలు చూడను. అదే మ్యూజిక్ పిచ్చి, నాకు చాలా పిచ్చి. అందులో ఇప్పుడు తెలుగు పాటలు కంటే హిందీ పాటలు ఎక్కువ ఇష్టపడతాను.
మీకు ఇష్టమైన పాట హిందీలో ఓ చాలా ఉంది. ఒక పాట మాకు నేను పాడలేదు కానీ చెప్పండి, పేరు మూవీ నేమ్. చాలా ఉన్నాయి. ఎహసాన్ తేరా అర్థం, తర్వాత ఓ దిల్, ఆజారే, తర్వాత ఇంకా బోర్డు పాటలు ఉన్నాయి. मैं अकेली हूँ, అన్ని ఓల్డ్ సాంగ్స్ జరాసియా హట్ చాలా ఇంకోటి అండి లక్ష్మి గారు, వెన్ యూ మీట్ ఏ ర్యాండమ్ పర్సన్, ఒక కొత్త పర్సన్ కలిస్తే ఒక 3 things అబ్జర్వ్ చేస్తారు. ఏం అబ్జర్వ్ చేస్తారు? ఒక కొత్త పర్సన్, ఒక స్ట్రేంజర్ని కలిసారు, ఒక 3 things మీరు అబ్జర్వ్ చేయాలంటే ఏమో. ఫస్ట్ నేను, అది మీకు కూడా అనుభవమే, నేను వేషం చూస్తాను. ఫస్ట్ నేను డిస్లైక్ చేసింది మీ వేషాన్ని. నాకు ఆ ఇంప్రెషన్ అయిపోయింది. ఆ రోజు మూడు కూడా పోయింది. 2 మాట తీరు, ఆ సంస్కారం, ఆ మాటలో కనిపించే సంస్కారం, ఆ మాటల్లో వ్యక్తమయ్యేటువంటి భావాలు, అంటే అది వాళ్ళు కొంత డెప్త్ ఉందా లేదా, అంటే ఓ పెద్ద సాహిత్యం మాట్లాడాలని కాదు, కొంత అనుభవం, అది జీవితం పట్ల అవగాహన ఉందా లేదా, ఈ 3 నేను చూస్తే నాకు గౌరవం కలుగుతుంది. ఇక నాకు సంబంధించి మంచి సాహితీవేత్తలు లేకపోతే మంచి మ్యూజిషియన్స్ అంటే బాగా పాడేటువంటి మ్యూజిక్ పర్సన్స్ వచ్చారనుకో చాలా ఇష్టపడుతుంటారు. నేను చాలా ఇష్టం నాకు మ్యూజిక్ కన్నా సాహిత్యం. 2 కళ్ళని చెప్పాలి. సపోజ్ ఏమైనా మ్యూజిక్ కన్సర్న్ ఉంటే వెళ్తారండి చూడడానికి, వినడానికి? మ్యూజిక్ కన్సర్న్ ఏమైనా మ్యూజికల్ ఉంటాయి కదా, నేను మా ఇంట్లోనే పెట్టేదాన్ని వారం వారం కూడా. అక్కడ రాషిద్ గారని ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది వస్తుండేవాళ్ళు. భలే ఊరు పాటలు భలే పాడేవారు, హిందీ పాటలు. నాకు అసలు హిందీ పాటలు అంటే చిన్న ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఏం చేసేవారు అండి? యాక్చువల్లీ చిన్న ఉన్నప్పుడు ఏమేమి ఇష్టం? యాక్చువల్లీ చిన్నగా ఉన్నప్పుడు ఏముంది, అమ్మ చేసి పెట్టేటువంటి పిండి వంటలు తింటూ బాగా మినపసుని మా అమ్మ బాగా చేసేది, అరిసెలు ఇట్లా అవన్నీ ఇష్టం నాకు. చీ ఇష్టం నాకు, బటర్ ఇంట్లో తయారు చేస్తారు కదా, అందుకని ఇంతవన్నీ రోజు నా కంచంలో ఉండాల్సిందే. ఇది కృష్ణుడే ఇట్లా పుట్టాడు అనేది. మీ ఫర్ ఎవర్ డ్రీమ్ ఏంటండి? ఫర్ ఎవర్ డ్రీమ్. కానీ నేను అంత చిన్న వయసులో కూడా చాలా మంచి ఛాంపియన్ గేమ్స్లో, చాలా బాగా ఆడేది. ఏం ఆడేవారండి గేమ్స్? రన్నింగ్ రేస్ ఫస్ట్, ఎప్పుడు ఫస్టే నేను. ఖోఖో నేను ఫస్ట్ టీంకి. తర్వాత ఇది త్రోబాల్ నేను, త్రోబాల్. తర్వాత లాంగ్ జంప్, హై జంప్ చేశాను కానీ ఒకసారి నడుము ఇరిగింది. చేసేదాన్ని, అది కూడా ఎందుకు ఆడకూడదు అనుకునేదాన్ని, ఆడి ఒకసారి దెబ్బతింది. ఇంకా క్యారమ్స్ బాగా ఆడతాను, తర్వాత రింగు, ఇలాంటివి. అసలు ఎప్పుడు మా టీము పక్క డిస్ట్రిక్ట్స్ స్కూల్స్ మధ్య కాంపిటీషన్కి వెళ్తూ ఉండేదాన్ని. ఎప్పుడు నేను విన్నరే. చాలా ఎన్నో సర్టిఫికేట్స్ నాకు అసలు గేమ్స్లో. ఇంకోటండి, మీ ఫర్ ఎవర్ డ్రీమ్ ఏంటండి? ఫర్ ఎవర్ డ్రీమ్ ఫర్ ఎవర్ డ్రీమ్ అంటే ఇంకా ఇప్పుడు జరిగిపోయిన డ్రీమ్ గురించి చెప్పాలా, రాబోయే డ్రీమ్ గురించి చెప్పాలా, మర్చిపోలేని డ్రీమ్ గురించి చెప్పాలా? 3 చెప్పచ్చు. రాబోయే డ్రీమ్ అంటే ఏముండదు. మా వయసుకి ఇప్పుడు 60 ఏళ్ళు దాటాయి. మా ఇంట్లో చిన్న పిల్లలు వస్తే నాకు ఎత్తుకోవాలని చాలా కోరికగా ఉంది. మీ కొడుకు డ్రీమింగ్. మీ అబ్బాయి గారి నేమ్ అండి? డాక్టర్ ప్రసాద్. అంటే ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నారండి? నాతోనే ఉంటారు. నా కోడలు 2 డాక్టర్లు. మనవరాలు ఇంకా లేదు వాళ్ళకి. ఇప్పుడు మ్యారేజ్ 3 ఏళ్ళు అయిపోయింది. ఫర్ ఎవర్ డ్రీమ్ అంటే మీకు ఇప్పుడు సాధించాల్సిన ఇంకేమున్నది? ఇంకేం సాధిస్తాను, చాలా అయిపోయింది. సాధించాలి చాలా. నేను ఎన్నో పుస్తకాలు అనుకున్న బుక్స్ రాశాను. తర్వాత డాక్టరేట్ చదివాను, తీసుకున్నాను. ఇంకేదో మంచి మంచి పుస్తకాలు ఇంకొక 2-3 రాయాలనుకుంటున్నాను. నాకు ఒక్కటైతే ఉంది, నాకు శక్తి అంటే ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేదు కానీ, బట్ ఇట్లాగే అవమానపడే లేడీస్, నాలాగా అవమానపడేటువంటి ఆడవాళ్ళకి ఒక షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళ కేసులు కానీ అన్నీ కూడా మనమే భరించి
వాళ్ళని ఆదుకోవాలనేటువంటిది మాత్రం బాగుంది తీవ్రంగా. ఐ విల్ సీ. మీరు మీ నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే మీరు చేస్తారు పక్క నాకు తెలిసి. అది వాట్ విల్ హ్యాపీ ఐ డోంట్. ఇంకోటండి, ది స్ట్రేంజర్ ఫుడ్ ఎవర్ యూ ఈట్. కొత్తగా మీరు తినని ఫుడ్ ఎప్పుడైనా తిన్నారా? కొత్తగా ట్రై చేసిన ఫుడ్ బయటకు వెళ్ళినప్పుడైనా? నాకేం గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ వెజిటేరియన్ చిన్నప్పటి నుంచి. వెజిటేరియన్లో కొత్త ఫుడ్ ఏముంటుంది? కాకపోతే ఇంకో దేశం వెళితే అక్కడ అయ్యే ఆకులు కూరగాయలు బాయిల్ చేసి ఇస్తారు. అదే అంతే కదా, ఒకే వెజిటబుల్స్ ఇంకో రకంగా తయారు చేసి ఇస్తారు తప్ప నాన్ వెజ్ వాళ్ళకైతే ఉంటాయేమో, నాకైతే ఏం లేదు మరి ఇప్పటివరకు. ఇఫ్ యు ఆర్ ఏ కంట్రీ హెడ్, ఈ 3 things టు చేంజ్. ఇప్పుడు మీ కంట్రీకి మీరే హెడ్ అనుకుంటున్నాను, 3 things చేంజ్ చేయాలంటే ఏం చేస్తున్నారు? మొత్తం మీకు మీకు ఉండే బయట కరప్షన్ ఒకటి, నెంబర్ 1 కరప్షన్ ఒకటి. 2 ఎడ్యుకేషన్లో ఉండే లోపాలు. ఎందుకంటే పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్, ఆ స్కిల్స్ లేని ఎడ్యుకేషన్ ఎంత దెబ్బతీస్తుందో సమాజాన్ని. ఈ సర్టిఫికెట్లు కొనుక్కొని దరిద్రులు డబ్బున్న వాళ్ళంతా కూడా ఆఖరికి ఎంబీబీఎస్ కూడా తప్పుతున్నటువంటి వాళ్ళకి డబ్బులు గట్టి పాస్ చేయించుకుంటున్నారు. అంత దురవస్థ ఉంది ఎడ్యుకేషన్లో. అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ రావాలి, బాగా పూర్తిగా 100% చదవగలిగిన మేధావి పిల్లలు మాత్రమే ఉండాలి. ఉద్యోగాలు కూడా అంతే వాళ్ళే చేయాలి. అది నాకు చాలా కోరిక ఉంది. కేపబిలిటీ ఉన్న వాళ్ళే చేయాలి. అంతే, ఉన్న వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే కొన్ని రంగాలు కంపల్సరీ వాళ్ళే ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్. ఎందుకంటే ఇలాంటి మంచి మేధావులు ఉన్నప్పుడు, వాడు నాన్ కరప్ట్ అయి ఉన్నప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది చాలా. ఎస్, అలాగే నీకు స్కిల్స్ కూడా దీంట్లో నీకు ఐటీ కానీ మిగిలిన రంగాల్లో కూడా స్కిల్ ఉంటేనే బాగుంటుంది. మంచి ఆరోగ్యకరమైన సమాజం వస్తుంది మంచి ఎడ్యుకేషన్ ఉంటే. అది చాలా కోరిక నాకు. కరప్షన్ లేకుండా ఉండాలి ఎడ్యుకేషన్. ఇవాళ చదివాను శాస్త్రి గారి గురించి, లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా కూడా ఆయన సొంత ఇల్లు లేదు, అది దీంట్లో ఉన్నారు. తర్వాత ఆయన కొడుక్కి ఒక కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇస్తే ఆ అబ్బాయి వచ్చి సంతోషంగా తండ్రికి చెప్పాడు, నాన్న నాకు ప్రమోషన్ ఇచ్చారు అంటే నీ అర్హత మీద ఇచ్చారా, నీకంటే ముందు సీనియర్స్ లేరా అని అడిగాడు. ఇంకా ఉన్నారనుకుంటా 2-3 నాకు ఇచ్చారన్నాడు. అయితే అది నిన్ను చూసి ఇచ్చింది కాదు, నన్ను చూసి ఇచ్చింది. తప్పనిసరిగా ఆ కంపెనీ రేపు మన నుంచి ఏదో ఆశిస్తుంది, ఒక తప్పు పని మనం చేయాల్సి వస్తున్నాను, నువ్వు వెంటనే రిజైన్ చేసేయండి. అట్లాంటి వ్యవస్థ రాజకీయాల్లో రావాలని ఈ 3 వస్తే ఇంకేం బంగారు భారతదేశం. ఇంకోటండి, ఇఫ్ యూ హ్యావ్ $1 billion, 3 things to buy. $1 billion మీరు ఉన్నాయి, ఒక 3 things. ఇవన్నీ చిన్నపిల్లల్ని అడిగే ప్రశ్నలు అంటే అంతే నార్మల్గా ప్రొఫెషనల్ అయిపోతారు, కొంచెం ఫన్ చేద్దామని చెప్పి జస్ట్ ఆస్కుంటాను. ఏంటన్నది? ఇఫ్ యూ హ్యావ్ $1 billion, 3 things to buy. ఏమి తీసుకోవాలనుకుంటున్నాను? $1 billion నా దగ్గర ఉంటే శుభ్రంగా మంచి సొసైటీ పెట్టి, ఈ చెప్పాను కదా ఇప్పుడే మహిళలకు సేవ చేస్తాను, అదొకటి చేస్తారు. అలాగే మన పేద విద్యార్థులు బాగా అర్హత ఉండి చదువుకోవటం అని చదువులు కూలిన పరిస్థితుల్లో ఉండి పిల్లల్ని చదివించడం ఒకటి చేస్తాను. అలాగే పేద కళాకారులు పాపం వయసు దాటిపోయి సంపాదించుకోలేక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళకి విద్య, వైద్య అన్ని సదుపాయాలు వాళ్ళ పిల్లలకి కల్పించాలి. ఈ 3 చేస్తాను. ఇంకా లాస్ట్ క్వశ్చన్, లక్ష్మీ పార్వతి గారి గురించి చెప్పండి. లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పార్వతి ఆమె అంటే నాది మాత్రం నా జీవితం చాలామందికి ఆదర్శం కావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తొందరపాటుతో కుటుంబ వ్యవస్థను దూరం చేసుకొని బాధపడకూడదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మహిళలు ఈ మోడర్న్ దీని వెంట పరుగులు తీస్తారు, ఫ్యామిలీని చిన్న చూపు చూసుకుంటున్నారేమో అని బాధ కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఓర్పు చాలా అవసరం. అలాగే కష్టాలు వస్తాయి, వచ్చినా కూడా ఒక్క నిమిషం నిలబడి ఆలోచించాలి, వాటిని ఎదుర్కోవాలి. అలాగే క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యం స్త్రీలకు. అంటే మగవాళ్ళకు వద్దని కాదు, వాళ్ళకు కూడా అవసరం.
వీళ్ళకి ఎక్కువ అవసరం. ఎందుకంటే కుటుంబం, సమాజం, బాధ్యతలతో వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం. అందువలన అది ఉన్నప్పుడు ఆ గౌరవం తప్పకుండా స్త్రీకి లభిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదైనా తొందరపాటు కూడదు అనేది నా సలహా. ఇంకోటి ఫైనల్లీ హౌ వాస్ ఇంటర్వ్యూ విత్ మహేష్ మాచి? ఓకే, నైస్ మహేష్, నైస్. మామూలుగా ఈ అబ్బాయి ఫ్యాషన్ బాయ్ అని ఏం చెప్తాము. ఒక ఫ్యాషన్ బాయ్ వచ్చి ఒక పొలిటీషియన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇదే ఒక డిఫరెంట్ లుకింగ్గా ఉంది నాకైతే. కాంప్లిమెంట్ తిట్టిరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు కలిసినా మనం ఎప్పుడైనా కలుస్తాయి కదా, ఐ టేక్ ఫ్రమ్ యూ పాజిటివ్ వైబ్స్ అనమాట. ఎప్పటికీ వెనెవర్ మీట్ యూ వచ్చినప్పుడు పాజిటివ్ వైబ్స్ తీసుకుంటాను. నుంచి ఇట్లా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి నాకు. ఐ ఫీల్ దట్ గుడ్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి మీతో చేసినందుకు. ఓకే మహేష్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, గుర్తుంది కదా, దిస్ ఇస్ మహేష్ మాచి. ఇవాళ లక్ష్మీపతి గారితో ఇంటర్వ్యూ చేశాను. హోప్ మీకు ఏ కొత్త విషయాలను తెలుసుకున్నట్టున్నారు. సో గుర్తుపెట్టుకుని దిస్ ఇస్ మహేష్ మాచి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. లవ్ యూ. టేక్ కేర్.